నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులు తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవటానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని డిఆర్ఓ కోరారు. అర్జీదారుల అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు తరలివచ్చారు. జల వనరుల శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి రంగంలో ఉన్న కాలువలన్నీ రూపాలు మారిపోయి కనిపిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం కేంద్రంలో సుమారు 13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లలో టెక్కలి నియోజకవర్గం రాష్ట్రానికి తలమానికంగా తయారు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. అనంతరం రావివలస పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేశామని, ఇందులో వైసీపీ నేతలు తప్పుడు విమర్శలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుండి తప్పుడు ఆరోపణలు చేసినా, తప్పుడు వార్తలు రాసినా, సామాజిక మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసినా క్షమించేది ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలో అర్ధాంతరంగా ఆగిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ విడతల వారీగా అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏంటంటే నీలాగా మోసం చేయలేదు. ఎన్నికల్లో నువ్వేం చెప్పావు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పి ఎన్నికలైనంత తొందరగా చేశాను. మేమే రోజు ఇచ్చిన మాట ప్రకారం ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా సరే, నిన్నటి నుంచి చూస్తున్నాను సోషల్ మీడియాలో మాకు 5గురు పిల్లలుంటే 5గురికి డబ్బులు పడ్డాయని అందుకున్న తల్లిదండ్రులు చెప్తుంటే ఇక సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడి దీనికి ఏం ఆన్సర్ చెప్పాలి? అందుకే ప్రభుత్వం కూడా ఎవరైనా సరే తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుగా విమర్శలు చేస్తే ఇంక మేము ఊరుకునే ప్రశ్నే లేదు. ఎంత దారుణం అంటే 13,000 రూపాయలు ఇచ్చారు, మిగతా 2,000 లోకేష్ జోబులోకి వెళ్ళిపోయిందని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుంటే నీకేమనాలి అసలు? దానికి లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, నేను ఎక్కడైనా నా దగ్గరికి ఆ డబ్బు వచ్చినట్టు నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటే ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నువ్వేం మనిషి? ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్కి నిలబడాలి. గుడ్డ కాల్ చేసి మీ ముఖం మీద వేసేస్తాను, మీరే తుడుచుకోండి అంటే ఇక ఊరుకునే ప్రశ్న లేదు. ఎవరైనా సరే తప్పుడు విమర్శలు చేసిన, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పెట్టిన, దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా నిర్వహించటం అనేది ఒక యజ్ఞంతో సమానమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా మన పురాతన సంప్రదాయంగా ఉన్నప్పటికీ దాన్ని అందరూ ఆచరించకపోవటం దురదృష్టకరమన్నారు.
పాశ్చాత్య దేశాలు యోగాను నిత్య చర్యగా స్వీకరించాయని గుర్తు చేశారు. శరీరం, శ్వాస, మనసు మూడింటిని అనుసంధానించే శక్తి యోగాలో ఉందన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత యోగా వల్ల లభిస్తుందని, సమాజాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించవచ్చని వివరించారు. పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే యోగా మంచి మార్గమని చెప్పారు. యోగాను ప్రజలకు పరిచయం చేయటం లక్ష్యంగా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం స్థానిక 80 అడుగుల రహదారిలో ప్రతిరోజు అనుభవజ్ఞులైన శిక్షకులతో యోగా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న భారీ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు. 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం రావడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరగాలంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యమవుతుందనే నమ్మకంతో 5 లక్షల మందితో ఆ ప్రోగ్రాం రేపు జరగబోతుంది. మనకు కూడా ఇక్కడ నుండి బస్సులు వేస్తారు, పెద్ద ఎత్తున అందరూ బయలుదేరాల్సి ఉంటది. అయితే దాంట్లో భాగంగా గత నెల రోజులుగా ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, డిఆర్ఓ గారు, ఆయుష్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర అన్ని డిపార్ట్మెంట్లు, జిల్లా ఐసిడిఎస్, జిల్లా యంత్రాంగం మొత్తం ఇందులో పాల్గొని ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి అరసవల్లిలో ప్రారంభించి నిత్యం 80 ఫీట్ రోడ్లో శ్రీకాకుళం పట్టణంలో చేస్తూ, సాలిహొండంలో గాని, అలాగే పీజీపేట బీచ్ లో, అలాగే కలిగిపట్నంలో ఈరోజు శ్రీకూర్మంలో జరిగింది. బడి అంటే 10 మంది పిల్లలకు జ్ఞానాన్ని అందించే దేవాలయం. చదువుల తల్లి సరస్వతికి గుడి లాంటిది పాఠశాల. కానీ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెన ప్రభుత్వ పాఠశాల పరిధిలో కొందరు ఆకతాయిలు పాఠశాల ఆవరణలోనే మద్యం సేవించటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న ఆనవాళ్లు జీ న్యూస్ కంటికి చిక్కాయి. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెన గ్రామంలోని ప్రాథమిక పాఠశాల తాగుబోతులకు ఆవాసంలా మారుతుంది. గ్రామానికి పొలిమేర పరిసరాల్లో ఈ పాఠశాల ఉండటంతో రాత్రైతే ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. అదే అదునుగా చేసుకున్న కొందరు మందుబాబులు బడిని కాస్త బార్ కంటే అధ్వానంగా మారుస్తూ ఊరికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కనపడాల్సిన ఈ పరిసరాల్లో మద్యం సీసాలు, తాగి పడేసిన గ్లాసులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్ లాగా గోడలకు అబ్కారీ శాఖ వారి సీసా మూత, సీల్డ్ స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. తాగిన వారు ఆ మైకంలో గాజు సీసాలను అక్కడ పగలగొట్టి వికృత చేష్టలు చేస్తున్నారు. ఆ గాజు పెంకులు గుచ్చుకుని గాయాల పాలైన ఈ పాఠశాల విద్యార్థులను చూసినా ఈ ఆకతాయిల్లో ఎలాంటి మార్పు రావటం లేదు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల ఆనవాళ్లు బాల్యంలో ఉన్న విద్యార్థులకు తప్పుడు సందేశాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వారు, అధికారులు తమ పాఠశాల దుస్థితిని గుర్తించి ఒక కాంపౌండ్ వాల్ మంజూరు చేసి ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. నేను ఇక్కడ ఎగ్జిట్గా అల్లెన స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. మా అల్లెన ప్రాంగణంలో, పాఠశాల ప్రాంగణంలో అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే చుట్టూ ప్రహరీ లేకపోవడం. దానివల్ల ఇక్కడే రాత్రుల పూట మద్యం సేవిస్తూ ఆ సీసాల మా యొక్క ప్రాంగణంలోనే పడేస్తూ ఉదయం అయ్యేసరికి చూసేసరికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మా యొక్క క్లాస్ రూమ్లను కూడా వాళ్ళ ఉపయోగించుకొని ఆ యొక్క సాంఘిక కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. కనుక మాపై దయ ఉంచి మా యొక్క పాఠశాల ప్రహరీని మంజూరు చేయవలసిందిగా, దీనిని ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు ఆపవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ సాహితీవేత్త, గురజాడ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ పులకంఠం శ్రీనివాసరావు రాసినటువంటి అనేక సాహితీ రచనలు, కథలు సామాన్య ప్రజల గొంతుకు వినిపించేలా ఉండేవని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఇటీవల పులకంఠం శ్రీనివాసరావు ఆకస్మిక మృతి జిల్లాకు తీరని లోటు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో రామకృష్ణానగర్ కాలనీలో పులకంఠం శ్రీనివాస్ స్వగృహానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కోలు జానపద కళలు కళాకారుల జీవనం నేపథ్యం, దీంతో పాటు విద్యాభివృద్ధికి బాటలు వేసే అత్యున్నతమైన విలువల కల వ్యక్తి పులకంఠం శ్రీనివాస్ అని కొనియాడారు. జిల్లా సాహితీ చరిత్రలో ఒక మైలురాయిగా పులకంఠం శ్రీనివాస్ నిలిచారని పేర్కొన్నారు. ఈ పరామర్శ క్రమంలో వైసీపీ నేతలు, అరసవల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు లుకలాపు గోవిందరావు, గుమ్మా నగేష్, ఆబోతుల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అందకపోవడంతో కళాశాలలు విద్యార్థులపై ఫీజుల భారం మోపుతున్నాయని, దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కార్ గండి కొడుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను నిలిపివేసింది. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోంది. దీనివల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం సామాజిక న్యాయానికి, పేదల ఉన్నతికి దోహదపడేదని, దీనిని నిర్లక్ష్యం చేయటం ద్వారా కూటమి ప్రభుత్వం పేదల ఆశలపై నీళ్లు చల్లుతోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడిందన్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు చెల్లింపులు చేయకపోవటం యావత్తు కళాశాలల ఉనికినే ప్రశ్నార్థకమైందన్నారు. విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపివేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారిందని అన్నారు. గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాల హాస్టల్లో విద్యార్థులు సకాలంలో చెల్లింపులు చేసేవారని, తద్వారా కళాశాలలు ఆర్థికంగా బలంగా ఉండేవని ఆమె గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేయటంతో విద్యార్థులు హాయిగా కళాశాలలకు వెళ్లి చదువుకునే వాతావరణాన్ని దెబ్బతీసిందన్నారు. భారత సైన్యం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి బడ్జెట్లో అగ్రస్థానం కల్పిస్తుందని కీర్తి చక్ర పురస్కార గ్రహీత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో పెద్దరెల్లి వీధిలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిక్కోలు జిల్లాకు చెందిన కీర్తి చక్ర పురస్కార గ్రహీత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడును ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ సోల్జర్. తేదీ 26 అక్టోబర్ 2023న 56 రాష్ట్రీయ రైఫిల్స్ లో ఉన్నప్పుడు కౌంటర్ చొరబాటు ఆపరేషన్ కోసం కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట 5 ఉగ్రవాదులను గుర్తించారు. వెంటనే ఆకస్మిక దాడి జరిగింది. భారీ శత్రు కాల్పులు జరిగాయి. మేజర్ నాయుడు వైపు గ్రెనేడ్లు కూడా విసిరారు. దీని నుంచి మేజర్ నాయుడు త్రుటిలో తప్పుకున్నారు. ప్రమాదం ఉన్నప్పటికీ మేజర్ నాయుడు తన జట్టుకు ముందుండి నడిపించి 5 ఉగ్రవాదులను తటస్థీకరించారు. ట్రూయెస్ట్ మిలిటరీ నాయకత్వం మరియు తను ప్రదర్శించిన ధైర్య సాహసాలకు మేజర్ నాయుడుకి కీర్తి చక్ర 22 మే 2025న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. మేజర్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం అందుకుని మొదటిసారిగా సొంత జిల్లాలోకి 2 రోజుల క్రితం అడుగుపెట్టారు. ఆయనను ఎన్సీసీ క్యాడెట్లతో సాదరంగా స్వాగతించారు. మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగరిపెంట గ్రామానికి చెందిన వ్యక్తి కావటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గాలెంట్రీ అవార్డు రావటం మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే గర్వకారణమని శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు అన్నారు. మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువల షట్టర్స్ మార్చేదెప్పుడని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిఆర్ఓకి విజ్ఞాపన పత్రం ఇచ్చి సమస్యను వివరించారు.
తోటపల్లి బ్యారేజీ వద్ద పాత కుడి ఎడమ కాలువలు పనిచేయని షట్టర్స్ను మార్చి కొత్తవి ఏర్పాటు చేసి ఈ ఖరీఫ్ సీజన్కు సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. తమరు ఇచ్చిన మాట ప్రకారం కాలువలో ఉన్న పూడికలను, తుప్పలు, డొంకలను తొలగించుటకు తీసుకున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం జిల్లా సమితి తరపున తమకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. తోటపల్లి కాలువల అధునీకరణ పనులు సాధనా సమితి రైతు సంఘం ప్రతినిధి వర్గం తమను సీతంపేట గ్రీవెన్స్ సెల్లోన మరియు సబ్ కలెక్టర్ పాలకొండ వారి సమక్షంలో సంబంధిత జల వనరుల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాన డిమాండ్ అయిన తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువల యొక్క పనిచేయని షట్టర్స్ను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా ఆ రోజు సంబంధిత జల వనరుల శాఖ వారు మాట్లాడుతూ వారం 10 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త షట్టర్స్ను ఏర్పాటు చేసి ఖరీఫ్ సాగునీటికి ఆటంకం లేకుండా చూస్తామని హామీ ఇచ్చి ఉన్నారన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆదిత్య వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బి దేవి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ఆవరణలో ఆదిత్య వాకర్స్ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా, మెంటల్ ఫిట్నెస్, స్కేటింగ్ వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికీ యోగా ప్రారంభించిన వారు యూట్యూబ్లో కామన్ యోగా ప్రోటోకాల్ను చూసి సాధన మొదలు పెట్టవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనలో భాగస్వాములై తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు బి నరసింహులు, ఆదిత్య వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కె సాయి, ఉపాధ్యక్షులు పండా, సెక్రటరీ బి గారయ్య, ట్రెజరర్ బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక దండివీధి సచివాలయంలో సోమవారం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు విద్యార్థుల తల్లిదండ్రులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ ఇన్ఛార్జి విభూతి సూరిబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశారన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వర్తింపు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్ శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది హరికృష్ణ, పుణ్యవతి, పార్వతి, అబ్బు, గురుషి, శ్రీనివాసరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సెలవు దినాలు తప్పక అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో గల నారాయణ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహిస్తున్న తరగతులను ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ను నిలదీసి యాజమాన్య తీరును తప్పుపట్టారు. సెలవు దినాల్లో తెరిచి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహించటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే విద్యారంగాన్ని కాపాడాలని, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ఐఓ దుర్గాప్రసాద్కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదు. ఈ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయారా అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ జిల్లా కమిటీ సభ్యులు హరీష్ జయరాం, ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ నాయకులు కార్తీక్, భాను, భరత్, శివ తదితరులు పాల్గొన్నారు. టీజీఐ కార్మికులకు శాశ్వత సెటిల్మెంట్ చేయాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ గౌరవాధ్యక్షులు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి బి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఎన్జిఓ హోం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీఐ కంపెనీ స్థాపించి 20 సంవత్సరాల నుంచి కార్మికులందరూ పనిచేస్తున్నారని తెలిపారు. గత 6 సంవత్సరాల నుంచి కంపెనీ సాంకేతిక కారణాలతో మూసివేశారని అన్నారు. ఇంతకాలం అవుతున్న యాజమాన్యం ఎటువంటి సెటిల్మెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ మూసేసే ముందు 5 నెలల కాలానికి కూడా ఎటువంటి జీతాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బేషరతుగా యాజమాన్యం దిగివచ్చి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం చొరవ చూపాలని కోరారు. లేని ఎడల కార్మికులతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ వెంకటేశ్వరరావుకి మెమరాండం ఇచ్చారు. లేబర్ యాక్ట్ ప్రకారం
ప్రకారము పర్మనెంట్ సెటిల్మెంట్ చేయాలి. ఒక షాపులో పనిచేసిన కుర్రోడు కూడా, ఒక వర్కర్ కూడా, లేదంటే వేరే దగ్గర పనిచేసినా సరే అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్, గ్రాట్యుటీ, పిఎఫ్, ఇతరత్ర కార్మిక సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తారో ఆ విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశాము. మా తాలూకా ఘోష అరణ్యరోధనగా అక్కడ తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మేనేజర్ గారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో పోరాటం పెద్ద ఎత్తున చేస్తాం. బేషరతుగా మేనేజ్మెంట్ దిగి వచ్చి మేము పనిచేసిన కాలానికి మాకు రావాల్సిన కార్మిక సంక్షేమ పథకాలు, కార్మిక బెనిఫిట్స్ అన్ని కూడా మాకు నష్టపరిహారాలు ఇవ్వాలి. అలాగే కంపెనీ మూసే ముందు 4-5 మాసాల పాటు మా వర్కర్లు అందరూ పనిచేశారు, దాన్ని ఉచితంగా పనిచేయించుకున్నారు. ఆ జీతాలు కూడా పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఈ 2 ప్రధానమైన డిమాండ్తో మేము పోరాటం చేస్తున్నాం. ఈ మధ్య నుంచో సామాన్లు తరలించడానికి, సరుకులు తరలించడానికి మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఏమాత్రమైన తేడా వస్తే కార్మికులందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క అగ్గికణమై అక్కడ రాజుకుంటుంది. అనవసరంగా లేనిపోయిన తగులు చేయకుండా మా అందరికీ బేషరతుగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. లేదంటే మాత్రం జరిగే పరిణామాలకి కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.